వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. సో మనకు ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సో ఇందులో భాగంగా మనకు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 21లో ఈ క్రింది వాటిలో అవి సంభవించిన కాలానుక్రమానుసారము అమర్చండి అన్నాడు. సో మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు ఎప్పుడు? 1919. మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అనేవి ఎప్పుడు చేశారు? 1919లో మాంటేక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేవి చేశారు. సో సైమన్ కమిషన్ ఎప్పుడు? 1927లో నియమించారు. 1928 ఫిబ్రవరి 3 నాడు ఇండియాకు వచ్చింది సైమన్ కమిషన్. మింటో మార్లే సంస్కరణలు ఎప్పుడు? 1909. అవునా? కమ్యూనల్ అవార్డు ఎప్పుడు? 1932 ఆగస్టు 4. 1932 ఆగస్టు 4. మరి ఇచ్చిన దాంట్లో క్రమానుసారం ఏది వస్తుంది? ఫస్ట్ సి మింటో మార్లే సంస్కరణలు వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? ఏ మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు వస్తుంది. తర్వాత బి సైమన్ కమిషన్ వస్తుంది. తర్వాత డి కమ్యూనల్ అవార్డు వస్తుంది. సిఏబిడి వస్తుంది. సో సిఏబిడి ఎక్కడుంది? ఇక్కడుంది. అవునా? సో మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వం లేదా డయార్కీ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. సో భారతదేశంలో 1919 చట్టం ద్వారా ఏం ప్రవేశపెట్టారు? ద్వంద్వ ప్రభుత్వం లేదా రాష్ట్ర స్థాయిలో డయార్కీ, కేంద్ర స్థాయిలో ద్విసభా విధానం అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ విధానము? ద్విసభ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మనకు సైమన్ కమిషన్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా సమాఖ్యను సూచించింది. ఏ సూచించింది? సైమన్ కమిషన్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా సమాఖ్యను సూచించింది. తర్వాత మింటో మార్లే సంస్కరణ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముస్లింలకు, ఎవరికంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. తర్వాత కమ్యూనల్ అవార్డు అనేది మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగానే పూనాలో ఎర్రవాడ జైల్లో మన గాంధీజీ దీక్ష చేయడం చూసాం మనం. సో ఈ సంఘటనలో సిఏబిడి అనేది మనకు ఇట్లా ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ 2. ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏదైనా మనం ఇట్లా సంఘటన వచ్చినప్పుడు దాని పూర్వాపరాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటులో క్వశ్చన్ అవర్కు సంబంధించి స్టార్డ్ క్వశ్చన్ అనగా అంటే ఏంది? చుక్క గుర్తు గల ప్రశ్నలు అనగా ఏమి అని అడిగాడు. సాధారణంగా పార్లమెంటు దేంతో ప్రారంభమవుతుందంటే ప్రశ్నోత్తరాల సమయం, క్వశ్చన్ అవర్తో ప్రారంభమవుతుంది. దేంతో ప్రారంభమవుతుంది? ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతుంది. సో ఈ ప్రశ్నలు ఎన్ని రకాలు అంటే 3 రకాలు ఉంటాయి. ప్రశ్నలు ఎన్ని రకాలు? 3 రకాలు ఉంటాయి. ఒకటి చుక్క గుర్తు గల ప్రశ్న అంటారు, చుక్క గుర్తు లేని ప్రశ్న అంటారు, మూడోది స్వల్పకాలిక ప్రశ్న అంటారు. సో ఇక్కడ స్టార్డ్ క్వశ్చన్ చుక్క గుర్తు గల ప్రశ్నలకు మంత్రి గారు ఎలా సమాధానం ఇస్తారంటే మౌఖికంగా సమాధానం ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఓరల్గా, మౌఖికంగా సమాధానం ఇస్తాడు. ఒకవేళ ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందకపోతే, అడిగిన వాళ్ళు సంతృప్తి చెందకపోతే 1 లేదా 2 అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు. ఎన్ని అడగవచ్చు అంటే 1 లేదా 2 అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు. మరొక చుక్క గుర్తు గల ప్రశ్నలు ఒక రోజులో 20 ప్రశ్నలకు మించి అడగకూడదు. సో చుక్క గుర్తు గల ప్రశ్నల్ని గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగులో, ఏ కలర్ అండి? ఆకుపచ్చ రంగు పత్రంలో ముద్రిస్తారని చెప్పేసి అంటాం. ఏ పత్రంలో? ఆకుపచ్చ రంగు పత్రంలో ముద్రిస్తారని చెప్పేసి చెప్పుకోవాలి. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ 1 అని చెప్పేసి అంటాం. తర్వాత ఉప ప్రశ్నలు లేనటువంటిది ఏంటంటే చుక్క గుర్తు లేని ప్రశ్నలు, అన్స్టార్డ్ క్వశ్చన్. సో అన్స్టార్డ్ క్వశ్చన్ లేదా చుక్క గుర్తు లేని ప్రశ్నలకు ఏముండదంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్, ఉప ప్రశ్నలు అనేవి అడగకూడదు. ఇక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అత్యంత ప్రజా ప్రాధాన్యత కలిగిన ఒక ప్రశ్నను మనకు 10 రోజుల ముందు నోటీస్తో ఇచ్చేదే స్వల్పకాలిక ప్రశ్నలు అంటాం. ఏమంటారు? స్వల్పకాలిక ప్రశ్నలు అనేవి
సో అత్యంత ప్రజా ప్రాధాన్యత కలిగిన ఒక సమస్యను 10 రోజుల ముందు నోటీస్తో ఇచ్చే ప్రశ్నలు ఏమంటారు? స్వల్పకాలిక ప్రశ్నలు అంటారు. రాతపూర్వక సమాధానం ఆశించిన ఏదంటే చుక్క గుర్తు గల ప్రశ్నలకు చుక్క గుర్తు లేని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం అనేది ఆశించడం జరుగుతుంది. సో చుక్క గుర్తు లేని ప్రశ్నలను సాధారణంగా రాష్ట్రాలకు 230, ఒకవేళ ఆ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఉంటే మరొక 25 ప్రశ్నలు, గరిష్టంగా 255 ప్రశ్నలు చుక్క గుర్తు లేని ప్రశ్నల్ని అడగవచ్చు. చుక్క గుర్తు లేని ప్రశ్నల్ని తెలుపు రంగు పత్రంలో వైట్ కలర్ పేపర్లో ముద్రిస్తారు. సో ఏదైనా ఒక ప్రశ్న చుక్క గుర్తు గల ప్రశ్న కాదనేది లోక్సభలో స్పీకర్ గారు నిర్ణయించడం జరుగుతుంది. సో ఆయా సభాధ్యక్షులు అంటే లోక్సభలో స్పీకర్ నిర్ణయిస్తాడు. కాబట్టి ఇచ్చిన దాంట్లో క్వశ్చన్ అవర్కి సంబంధించి స్టార్ట్ క్వశ్చన్ ఏంటంటే మౌఖిక సమాధానం అనేది ఆశించినది. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఉండే సభ్యులు అన్నాడు. సో చూడండి, భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి ఎలక్టోరల్ కాలేజీలో ఉండేటువంటి సభ్యుల్లో మనకు మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక గురించి చెప్తుంది. దేని గురించి ఎన్నిక చెప్తుంది? రాష్ట్రపతి ఎన్నిక గురించి చెప్తుంది. సో ఇది చెప్పే ముందు మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని కిరణ్ పబ్లికేషన్, కిరణ్ సార్ పాలిటిక్స్ సంబంధించి అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో మీకు లింక్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. ఆ లింక్ నుంచి కూడా మీరు ఏం చేయొచ్చు అంటే సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్డేటెడ్ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. రైట్, ఇక్కడ భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఉండే సభ్యులు ఎవరు అంటే, ఒకటి ఆర్టికల్ 51 ప్రకారము రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, అదేవిధంగా లోక్సభకు ఎన్నికైన సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు. అంటే ఏంది? పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఈస్ 4. సో ఈ రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని మనం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాము. భారత రాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా సామ్యత ఏకరూపత సూత్రం ఆధారంగా అంబేద్కర్ నెహ్రూ ఫార్ములా ఆధారంగా ఎన్నుకుంటాము. ఎవరిని? మన భారత రాష్ట్రపతిని. కాబట్టి భారత రాష్ట్రపతి ఎన్నికల్లో సో రాజ్యసభకి ఎన్నికైనా, లోక్సభకి ఎన్నికైనా, రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనా, అలాగే 70వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభ సభ్యులు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. కాబట్టి భారత రాష్ట్రపతిని ఎవరెవరు ఎన్నుకుంటారంటే రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, లోక్సభకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. దీని గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 54 ఏమో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు, 55 ఏమో రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి చెప్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. ఓకేనా? ఇక్కడ పార్లమెంట్ అందరు సభ్యులు ఎవరిని ఎన్నుకుంటారంటే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. భారత ఉపరాష్ట్రపతిని ఇంక్లూడింగ్ నామినేటెడ్ సభ్యులతో సహా ఎన్నుకుంటారు. అయితే భారత రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు అంటే రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు కానీ, లోక్సభకు నామినేటెడ్ సభ్యులు కానీ, అదేవిధంగా అంటే లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్లు కానీ ఇప్పుడు నామినేట్ చేయట్లేదు, నామినేట్ చేసినప్పుడు పాల్గొనే వాళ్ళు కాదు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభకు నామినేట్ అయిన ఆంగ్లో ఇండియన్ కానీ, శాసన మండలి సభ్యులు కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. అర్థందా? కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు, లోక్సభకు నామినేట్ అయిన 2 కూడా మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు తప్ప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. కాబట్టి భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభకి ఎన్నికైన సభ్యులు పాల్గొంటారని చెప్పేసి చెప్పుకుంటాము. ఓకే, రైట్. ఆన్సర్ ఈస్ 4. ఇక 14వది వచ్చేసి ఈ క్రింది జతలను పరిశీలించండి. 1989లో భారతదేశంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమైంది. ఎస్, విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో నేషనల్ ఫ్రంట్ అనే పేరుతో, ఏ ఫ్రంట్ అంటే నేషనల్ ఫ్రంట్ అనేది సాంకేతికంగా మరి
తొలి సంకీర్ణ ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంలో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వము జనతా ప్రభుత్వం 1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనతా ప్రభుత్వం అనేది మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం అంటాం. అయితే టెక్నికల్గా దీన్ని సంకీర్ణ ప్రభుత్వము అనకూడదు, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకే గుర్తు మీద నాగలి పట్టిన రైతు అనే గుర్తు మీద పోటీ చేశాయి కాబట్టి టెక్నికల్గా మనము ఈ యొక్క మొరార్జీ దేశాయ్ యొక్క సంకీర్ణ ప్రభుత్వాన్ని తొలి సంకీర్ణం అంటాం. కానీ సాంకేతికంగా తొలి సంకీర్ణ ప్రభుత్వం ఏదంటే నేషనల్ ఫ్రంట్ విపి సింగ్ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1989లో నేషనల్ ఫ్రంట్ను తొలి సంకీర్ణ ప్రభుత్వంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. 1909 భారతదేశంలో జిల్లా కలెక్టర్ పదవి ఏర్పాటు చేసిన సంవత్సరం. తప్పండి. జిల్లా కలెక్టర్ పదవిని మన భారతదేశంలో 1772 మే 11వ తారీఖు నాడు వారెన్ హేస్టింగ్స్ గారు జిల్లా కలెక్టర్ విధానాన్ని ప్రారంభించారు. భారతదేశంలో రెవెన్యూ వసూలు చేయడానికి ప్రారంభంలో కలెక్టర్ పదవిని ప్రారంభించారు. ఆ కలెక్టర్ని మొఘల్స్ కాలంలో కరోరీ ఫౌజ్దార్ అనేవాళ్ళు, కరోరీ ఫౌజ్దారే రాను ఏమైపోయింది, కలెక్టర్గా పేరు మారిపోయింది. కాబట్టి 1909లో కలెక్టర్ పదవి ప్రవేశపెట్టిన సంవత్సరము తప్పు. తర్వాత 32 అధికరణం భారత రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయంగా అంబేద్కర్ వర్ణించిన అధికారం. ఎస్, ఎందుకన్నాడు? ఆర్టికల్ 32 ప్రకారమే సుప్రీంకోర్టు ఏం జారీ చేస్తుంది? రిట్లు జారీ చేస్తుంది. ఏం జారీ చేస్తుంది? రిట్లు జారీ చేస్తుంది. కాబట్టి 32 ప్రకారం సుప్రీంకోర్టు రిట్లు జారీ చేస్తుంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది భారత రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిది అన్నాడు. ఇది కరెక్టు, ఇది కరెక్టు. ఏసీ మాత్రమే కరెక్టు, ఏసీలు మాత్రమే కరెక్టు. ఇది ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్, ఓకే, రైట్. ఈ రకంగా మనకు ప్రీవియస్ ప్రశ్నలు అనేవి మనము చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.